సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. విమానంలో పెళ్లిళ్ళు చూసాం, నీటి లోపలికెళ్ళి పెళ్లి చేసుకునే వారిని చూసాం. అయితే న్యూయార్క్లో ఓ జంట ఏకంగా తమ పెళ్లిని అక్కడ చేసేసుకున్నారు. అక్కడ అంటే ఎక్కడ అనుకుంటున్నారు కదా, రండి మరి ఆ పెళ్లికి వెళ్దాం. ఇదిగో ఇక్కడ సిగ్గుల మొగ్గలా మారి వయ్యారంగా నడుస్తూ వస్తున్న ఈమె పేరు టియానా. కెంటకీలోని ఓ గ్యాస్ స్టేషన్లో పనిచేసే ఈ అమ్మడికి తను ప్రేమించిన లోజన్ అబ్ని అనే యువకుడితో పెళ్లి కుదిరింది. సాధారణంగా అయితే ఈ పెళ్లి అక్కడ ఏ చర్చ్లోనో జరగాలి. అయితే అక్కడ జరిగితే తన స్పెషాలిటీ ఏముంటుంది అనుకుందో ఏమో టియానా. చూడు డియర్, మన పెళ్లి అందరిలా కాకుండా నేను పనిచేసే గ్యాస్ స్టేషన్లోనే జరుపుకుందాం అంటూ భర్తని రిక్వెస్ట్ చేసింది. అందుకు ఆ పెళ్లి పిల్లాడు ఓకే చెప్పేశాడు. అన్నట్టు ఆ గ్యాస్ స్టేషన్లో ఉండే బాత్రూమ్ మన పెళ్లికి వేదిక అనేసరికి అబ్నీసారికి దిమ్మ తిరిగిపోయింది. బాత్రూంలో పెళ్ళంటే అన్న ఫియాన్సీకి అక్కడ చేసుకుంటేనే మన పెళ్లి శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుంది. రేపు మనకు పుట్టిన బిడ్డలకి మన పెళ్లి బాత్రూంలో జరిగిందంటూ చెప్పుకుంటే వాళ్ళెంత థ్రిల్లింగ్ ఫీల్ అవుతారో అంటూ అనేసరికి అతనికి ఒప్పుకోక తప్పింది కాదు. అబ్బాయి ఒప్పుకునేసరికి బాత్రూమ్ను కాస్త ఫినాయిల్ వేసి కడిగి సెంటు గింటు కొట్టి లోపలే డెకరేషన్ చేసేశారు. కాస్తంత డిఫరెంట్ లుక్ కోసం డిస్కో లైట్లను కూడా ఏర్పాటు చేశారు. బాత్రూంలో పెళ్లి జరుగుతోంది, 1, 2 వస్తే కాస్తంత ఆపుకోండి అంటూ ఓ బోర్డు కూడా బయట పెట్టేశారు. ఇలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక పెళ్లిళ్ళు చేసే ఫాదర్ గారు ముక్కుకో మాస్క్ తగిలించుకుని ముసిముసిగా నవ్వుకుంటూ బాత్రూంలోకి వచ్చేశారు. బంగారు బొమ్మ రావేమే, బాత్రూంలో పెళ్లి జరిగేను అన్న పాట వినపడుతుంటే మన టియానా బాత్రూంలోకి వచ్చేసింది. ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్లతో పాటు అతిథులంతా బాత్రూం బయట నిలబడ్డారు. ఆ తర్వాత సంప్రదాయం ప్రకారం ఉంగరాలు మార్చుకోవడం, లిప్ కిస్లు గట్రా ఇచ్చేసుకోవడం. ఆ తర్వాత బాత్రూంలో అందరూ పట్టరు కాబట్టి స్నాక్స్ తినే రూమ్లో డ్యాన్స్ల కార్యక్రమం పూర్తి చేశారు. ఆ తర్వాత కేక్ కటింగ్, కొద్దిసేపటి తర్వాత పెళ్లి విందు అన్నీ పూర్తి చేసుకుని ఇంటి ముఖం పట్టారు. ఈ టియానాకి ఇదేం పోయాకాలం, ఎంచక్క ఏ సత్రంలోనూ పెళ్లి చేసుకోక ఇలా బాత్రూంలో చేసుకుంది. ఇంకా నయం, లంచ్ బయట పెట్టారు, అది కూడా బాత్రూంలో పెట్టుంటే చచ్చేవాళ్ళం అంటూ అతిథులు, స్నేహితులు గుసగుసలాడుకున్నారు. అటు తన పెళ్లి ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవ్వరూ చేసుకునే విధంగా జరిగినందుకు పెళ్లి పిల్ల టియానా ఆనందంతో చిందులేసింది. పెళ్లి పిల్లాడు మాత్రం పెళ్లి సరే బాత్రూంలో ఉంది, మరి ఫస్ట్ నైట్ ఎక్కడ చేయాలనుకుంటుందో ఏమో అని గొనుక్కుంటూ ఆమెతో కలిసి అత్తారింటికి బయలుదేరాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.